ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. 25వ కీర్తన 18వ వచనము. నా బాధను నా వేదనను కనుగొనుము, నా పాపములన్నిటినీ క్షమించుము. గమనించండి ప్రియులారా, ఇక్కడ భక్తుడు ప్రశ్న, దానికి సమాధానం కూడా చెప్తూ ఉన్నాడు. ఈయనకి కలిగినటువంటి సమస్య ఏంటి అంటే, నాకు బాధ కలిగింది, నాకు వేదన కలిగింది, ఇవి రెండింటినీ దయచేసి మీరు దృష్టి ఉంచవలసిందిగా మనవి చేస్తున్నాను ప్రభువా అంటున్నాడు. ఆయనకున్నటువంటి సమస్యను తెలియజేశాడు, ఆయనకున్న ఇబ్బందిని తెలియజేశాడు, ఆయనకున్నటువంటి బాధ, ఆయనకున్నటువంటి ఇబ్బందికి గల కారణాన్ని కూడా తెలియజేస్తున్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈ విషయాన్ని దయచేసి మీరు గమనించాలి. ఆయనకు కలిగినటువంటి వేదనకి, ఆయనకు కలిగినటువంటి బాధకి కారణం ఏంటి అంటే, కింది వచనంలో రాయబడిన మాట, నా పాపములన్నిటినీ క్షమించుము. ఈరోజు మనం ఎదుర్కొనేటటువంటి అనేకమైనటువంటి బాధలు, అనేకమైనటువంటి సమస్యలు, అనేకమైనటువంటి కష్టాలు అన్నిటికీ మూల కారణం ఏంటి అంటే, దేవునికి లోబడక, దేవునికి విధేయత చూపించక, దేవుని యొక్క ప్రేమను తునీకరించి మన జీవితంలో మనం చేస్తున్నటువంటి తప్పులే అన్నీ మనం ఎదుర్కొనే సమస్యలకి, బాధలకి, కన్నీటికి, దుఃఖానికి మూల కారణమని దేవుని సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నాను. దయచేసి మీరు అనుదినం ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ మాట ప్రకటించండి. ఏ మాట అంటే, ప్రభువా నా పాపములన్నిటినీ క్షమించండి, నీ సిలువ రక్తము చేత నన్ను కడిగి నన్ను పరిశుద్ధపరచండి. ఈ ప్రార్థన చేసిన తర్వాత, ప్రభువా నీ ఆత్మ చేత నన్ను నింపండి, ప్రభువా నీ కొరకు సాక్షిగా జీవించడానికి కృప దయచేసి నన్ను వాడుకోండి. గమనించండి, ఈ పాపము ఒప్పుకోలు ప్రార్థన అనుదినం చేయాలి. అనుదినం మనం ప్రార్థించినప్పుడు దేవుడు మన పాపములన్నిటిని మనము తెలిసి ఉద్దేశపూర్వకంగా చేసినటువంటి పాపములు, మరొక మాట చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. మనకు తెలియకుండానే సాతాను అనేకమైన తంత్రములు ప్రయోగించి దేవునికి ఇష్టం లేని కార్యాలను మన ద్వారా అనేకం జరిగిస్తూ ఉంటాడు. మనకు తెలిసి తెలియకుండా కూడా పాపం చేస్తుంటాం. అనుదినం ఉదయకాల సమయంలో, ప్రభువా నా పాపములు క్షమించండి, నీ సిలువ రక్తము చేత నన్ను కడిగి నన్ను పరిశుద్ధపరిచి సరిచేయండి, నీ ఆత్మ చేత నింపండి ప్రభువా అని మనం ప్రార్థన చేసినప్పుడు, దేవుడు మన జీవితంలో ఉన్నటువంటి ప్రతి బాధను, వేదనను, దుఃఖమును, కన్నీటిని తొలగించి నూతనమైన ఆశీర్వాదాలు దేవుడు కుమ్మరిస్తాడు. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం మా ప్రియులు ఎదుర్కొనే ప్రతి బాధ నుండి, వేదన నుంచి విడుదల దాయిచేయమని, నీ ఆత్మచేత నింపి బలమైన కార్యాలు జరిగించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.